ఇక ఈ వారం వృశ్చిక రాశి వారిని చూస్తే గురువు షష్ఠంలో ఉంటాడు కాబట్టి బంధువుల ఆదరణ తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడుతుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు చిన్న చిన్న పెట్టుబడులను పెట్టుకోవడం మంచిదే. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు గృహ నిర్మాణం లేదా గృహాన్ని కొనుగోలుకి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశివారు ఈ వారం చక్కనైనటువంటి ఫలితాలనే పొందుతారు. దైవపరంగా అయితే లక్ష్మీ గణపతి స్తోత్రం కానీ మంత్రం కానీ జపించుకోవాలి. దానపరంగా అయితే మంచి గుమ్మడిని అంటే తీపి గుమ్మడిని, కూర గుమ్మడి అంటారే, దాన్ని దానం చేయడం మంచిది. ఇక ఈ వారం ప్రధానంగా ఏవైనా కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడడం కోసం బంధువులతో కలుపుకోలుతనాన్ని పాటించుకుంటూ సత్కాలక్షేపం చేయడం చాలా ఉత్తమం.